ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. కొత్తగా నా ఛానల్ చూసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అలాని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ ఇవ్వడం మాటికి మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇచ్చారనుకో మన వీడియో కొంతమందికి అయితే చేరుతుంది. లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. ఇది షిరిడి వ్లాగ్ అండి. మేము మంగళవారం తిరుపతి నుంచి బయలుదేరినాము. బుధవారం రీచ్ అయినాం షిరిడీలో. బుధవారం నైట్ దర్శనం అయ్యింది. మళ్ళీ బేస్వారం గురు పౌర్ణమి రోజు మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఇది శుక్రవారం మార్నింగ్ 5 గంటలకు లేచి రెడీ అయ్యేసి అయితే మేము నల్లగరమే 8 మంది వెళ్ళాం కదా, కానీ మేము నల్లగరమే అయితే నాసిక్ వెళ్ళడానికి బయలుదేరినాం. తీరాగా అక్కడ నిలబడుకున్నాము. వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి మా ఆయన వెళ్ళాడు. అక్కడ వాటర్ బాటిల్స్ కూడా చాలా తక్కువ అండి. 1 లీటర్ వచ్చి 10 రూపీసే. ఇంకా మళ్ళీ ఏంటి బాబాని చూపిస్తానని అనుకుంటున్నారా? నాసిక్ అయితే వెళ్ళలేదండి. జీవులు అయితే ఎక్కాము. వాడు 1 అవర్ కూర్చొని పెట్టుకొని మళ్ళీ మొత్తం అమౌంట్ అడిగినారు. ఒకేసారి మొత్తం అమౌంట్ ఇచ్చేస్తే కొన్ని గుళ్ళు చూపిరని మా ఆడబిడ్డ చెప్పింది. వాళ్ళు ముందుగా పోయినారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా అక్కడ అంటే వాడు గొడవ వేసి దిగేసినాము. ఇంకా తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్తే అక్కడ ఏమంటే ఆ రోజు మార్నింగ్ 10కి వెళ్తే లోపలికి మధ్యాహ్నం 2 గంటలకు దర్శనం అన్నారు. సరే ఈవినింగ్ వద్దామని మళ్ళీ బయట వచ్చేసి ఇంకా షాపింగ్ అయితే చేస్తున్నామండి. బాబా విగ్రహం అయితే తీసుకున్నాను. ఇంతకుముందు చూపించాను కదా, వైట్ది పాలరాయి, ఒరిజినల్ పాలరాయి విగ్రహం అయితే తీసుకున్నాము. ఇంకా సాంబ్రాణి కడ్డీలని, సాంబ్రాణి పుల్లలని, ఇది ప్రసాదాలు. అంటే నెక్స్ట్ డే ఇంకా రిటర్న్ బయలుదేరే శనివారం. ఇంకా అందుకనేసి శుక్రవారం అయితే షాపింగ్ అయితే చేసినాము. ముందు రోజు వెళ్ళాం కానీ చేయలేదు, మా ఆయన రాలా కదా, ఇవన్నీ నేనైతే చూడలేదు. ఇప్పుడు నేను నల్లగరమే పోయాము. ఎవరెవరంటే నేను, మా చిన్నాన్న, ఇంకా మా ఆడబిడ్డ, మా ఆయన, అంతే. ఇంక మేము నలుగురమే. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అందరము సాయిబాబా హెరిటేజ్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ లోపల ఎలా ఉంటుందో అనేది నేను రియల్ వాయిస్లో అయితే పెడతాను. ఎంట్రీ టికెట్ అయితే 150 రూపీస్ అండి 1 పర్సన్కి. అక్కడ చాలా బాగుంది. మనకు సీరియల్ వస్తాయి కదా, దాంట్లో ఉన్న ఇల్లులు అవే అండి. చాలా బాగుంది. ఒకసారి నేను రియల్ వాయిస్లోనే పెడతాను, ఒకసారి చూడండి. చాలా బాగుంది. మేము ఉన్న చోటు నుంచి అక్కడికి ఒక 10 మినిట్స్ జర్నీ అంతే. ఆటోలో వచ్చినాము. ఆటోలో అయితే 10 మినిట్స్, ఇంకా నడిచి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది కదా. ఇంకా అక్కడ ఫొటోస్ దిగుతూ అక్కడే చాలా టైం స్పెండ్ చేసాం. 4కేమో వెళ్ళాము. ఈవినింగ్ 7 అయిపోయిందిలేండి. 7 కాదు 8 అయినా కూడా నైట్ అవ్వదండి అక్కడ. ఇది చూడండి, ఈ విధంగా ఉంది కదా. ఇక్కడంతా ఫొటోస్ దిగుతూ మీకు పలాంది అని వివరిస్తూ ఉన్నాము. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చూసి లైక్ ఇచ్చేయండి. పైన తిరగడానికి ట్రైన్ ఉంది, ఇంకా పైన వేరేది ఉంది, గుర్రాలు ఉన్నాయి, ఒంటి ఉంది. ఇవన్నీ చూపిస్తాను, నిదానంగా చూసేయండి. కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది, కానీ ఫోటో సెక్షన్కి మటుకు సూపర్ లొకేషన్ అండి. మేమైతే చాలా ఫొటోస్ దిగినాం ఇక్కడే. ఇవే కాదు, ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాను. ఈ వీడియో లెంతీ అయిపోతుందని కొన్ని వరకే పెట్టాను. ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళ ఇష్టంగా తీసుకుంటాను. ఇంకా నేను మా ఆయన అయితే ఇక్కడ కొంతసేపు తీసుకున్నాము. ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో, ఇంట్రెస్ట్గా. ఇదిగోండి ట్రైన్ పోతుంది కదా పైన, అది టౌన్లో అయిపోయింది. వాళ్ళు దింపేసి వేరే వాళ్ళు అది ఇక్కడ ఫోటో షూట్ చూడు, మధ్యన చూడు, అర్థం చేస్తారు. కదా పేరు లేదు.
సాయి హెరిటేజ్ విలేజ్. గుడి సీరియల్ పోతున్నారు చూడు పాప. ఇదే ఈ ఊరే అది. ఈ ఊరే కాదు ఇట్లుంటది. అవును కోడి బాగుంది పక్క మొదము. కోడి తెల్లది ఏమి తెల్లదు అంట ఎదవ. మళ్ళీ డబ్బులు వేసినావే? కోడి ఏదో ఒక మాట చెప్తా ఉంటుంది. దొరకలేదు. తెచ్చుంటే పిల్లకాయలు కూర్చొని తిని ఉంటారు. చూసి నేను నిజం మనిషి ఏమో అనుకున్నా. మేకపోతు. మేక మేక. నేను గొడ్డలతో నరకుతా ఉన్నాడు. కట్లు నరకతున్నాడు కదా, కట్లు కొడుతున్నాడు. కట్లు కొడతా అన్నాడు. నేర్పియాలి. బాగా రొట్టి దొరుకుతుంది. రొట్లు తింటున్నాడు. చెప్పు. బాబా వచ్చి రొట్లు తింటా అన్నాడు. తులసి చెట్టు. పాప వచ్చి కాదే దాన్ని ఏమో అంటారే తమిళ్లో, తెలుగులో అప్పడాలు వడియాలు వేస్తా ఉంది. ఏడ పిండి కల్పిస్తా అన్నారు. ఏం కుండలా బొమ్మలు తయారు చేస్తున్నారు. కుండలు బొమ్మలు. మట్టి తొక్కుతున్నాడు. ఉయ్యాల పెద్ద ఉయ్యాల. చెప్పు. నువ్వు చెప్తాండా అవకపో అట్టు చూసి ఉయ్యాల అవంతా కనిపిస్తా. బిడ్డ ఆడుకుంటున్నాడు. ఒక బిడ్డే ఆడుకునేది. ఈయన మట్టి తొక్కుతా ఉన్నాడు. ఆడొచ్చి బొమ్మలు చేస్తా ఉన్నాం, కుండలు బొమ్మలు. ఈ చెట్టు కింద ఒక ఆయన కొనుక్కొని పల్లీలు అమ్ముతా ఉన్నాడు. రాని పోదాం. ఇంత లోపల చిన్నగా తీసుకుని వస్తుంది. ఇక్కడ ఫస్ట్ సపోటా కొన్ని చూడరా, అంతా సపోటా చెట్టు. అయ్యో ఎన్నున్నాయి చూడు. పిందులు బాబా వస్తా ఉన్నాడు. భజన చేస్తున్నారు. ఆడబిడ్డ కూర్చొని ఉంది. పోయిందా? అలిసిపోయింది. పిల్లకాయలకి వీడియో కాల్ చేసి చూపాను. ముగ్గేస్తా ఉంది ఒక ఆమె. ఏం చెరగతా ఉంది. ఆయన ఇసురుతా ఉన్నాడు ధాన్యం. బాబా ఇంకేంది ఇసురుతా అన్నాడు. రాగల రాయితో ఏమంత సన్నగా ఉండే కదా. ఇప్పుడు నీకు రామ్మా. సపోటా చెట్లమ్మా ఇంతలా ఉన్నాయి చూడు. కానీ రాడ కనిపించలేదా? బిచ్చు మెత్తేది. బాబా బిచ్చి మెత్తుతా ఉన్నాడు ఇక్కడ.
కుక్క చూడ రియల్ కుక్క లాగా ఉంది. మా ఇంట్లో ఇదే మ్యాక్స్ పావురాలు, భిక్ష జోలి, టైలర్, ఐరన్ బాక్స్ కూడా ఉంది. ఏం చేస్తా బుట్టలు అల్లుతా అన్నాడు. ఇప్పుడే చెప్పినా నేను నిన్నదో సాయిబాబా బో పెడుతున్నాడు కదా. అన్నం అవన్నీ కూడా అట్లే కనిపిస్తుండే చూడ. సాయిబాబా బో పెట్టాడు. బాబా అందరికీ అన్నం పెడతాడు. ఇది పుట్టినట్టుగా ఉంది మళ్ళా పెయింటింగ్ అంతా. చూడ అన్నము అవి కొయ్యేమరు అట్లా పోయా 500 ఫైన్ అంట. అంటే ఫైన్ కట్టమంటావు కోసి. రాత్రిలో అయితే సీరియల్స్ ఎత్తేస్తున్నారు బాగుంటుంది. ఏం చేస్తున్నారు? కటింగ్ చేస్తాను. స్వీట్ షాపు, స్వీట్ షాపేనా? మిఠాయి దుకాణం ఏడా? చర్చ, భార్యాభర్త గొడవ వేసుకుంటే కోర్టు. చర్చే చెప్పింది వా. తండోరం వేస్తా ఉన్నాడు ఈయన. రియల్ అండే అండే చాందబాయ్. మీ సెకండ్ టైమా? నేను ఇది దీనికి వచ్చింది సెకండ్ టైం. చెప్పులు కొడతా అన్నాడు ఈడ ఒక ఆయన. కొల్లిం బిడ్డ పడిపోతుంది అది. అప్పుడు కొలిము దెబ్బలు తగిలితే హాస్పిటల్ నాటు వైద్యం బాబా నాటు వైద్యం చేస్తాను. హాస్పిటల్ తెలియదు కదా. డబ్బులు కూడా రియల్గా అనిపిస్తున్నాయి. ఒకరు పూజ చేస్తున్నారు, ఒక నమాసా కాదు నమాసే మామ ఇద్దరు కాదు. ఒక పూజ ఒక సిద్ధి శాంతి. చెప్పు. సిద్ధి శాంతి. ద్వారకా మా ఇది మామ ఆడ మనం చూసాము. అదే బాబా పడిపోయాను. ఏం చిన్న అయిపోయిందా? భజన జరుగుతుంది ఈడ. ఈడే ఈడే భజన కాదు, అయ్యారు చెప్తున్నారు. అదే భజన చేతులు తాడుతున్నారు తెల్ల. స్కూల్ తీయండి చూడు. ఇద్దరు మగ పలకాలు, ముగ్గురు ఆడ పలకాలన్నారు.
ఏదో అడుగుతున్నారు స్కూలు. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఆయన చెప్తా ఉంటే నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఇక్కడ వీడున్నాడు కదా, వీడు గుర్రం పెట్టుకొని వండి పెట్టుకొని కూర్చోన్నాడు. వాడు గుర్రంతో ఫోటో తీసుకోవాలంటే 100 రూపాయలు ఇవ్వాలంట, గుర్రం ఎక్కాలంటే 150 అంట అనేసి మాతో చెప్తా ఉన్నాడు. మేము పోయేసి మా చిన్నాయన అయితే తీసుకున్నాడు, మేమైతే ఇట్లా దూరంగా తీసుకున్నాము. ఇంకా అంత దూరం పోయేసి ఎందుకులే తీసుకునేది, అంత 100 రూపాయలు ఇచ్చి ఫోటో దిగాల్సిన అంత అవసరం లేదులే అనేసి ఇంకా ఆడైతే అట్లా చూసినాము. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. తులసి పూజ చేస్తాము, అరుగు ఇవ్వండి. ధ్యానం పెట్టు, బాబాయ్ ఎదురుగా ధ్యానం చేస్తున్నాడు. రామ్ భక్తుడు అని చెప్పు, రామ్ భక్తుడు అని చెప్పు. ఏం కొంటాను వచ్చినాయనా? పూలు అమ్ముతున్నారు, పూలు, పూలమాల, కుంకుమ, పసుపు. పూలమాల ఇవేంటి? కుంకుమ పసుపు చెప్పు. పసుపు, కుంకుమ, పూలు, పూలమాల, టెంకాయలు ఇవి కదా, గోతంలో టెంకాయలు. అది అంబిలేదు, నెయ్యి. నెయ్యి కాదు, అంబిలి ఉంటుంది. నెయ్యి అని చెప్పు. నెయ్యి, అది కూరగాయలు, మామిడి పండ్లు, మామిడి పండ్లు, వంకాయలు, క్యాబేజీ. ఒక తాత తీసుకుంటా అన్నాడు తాత. బ్యాగ్ కూడా చూడు, బీరకాయలు, బ్యాగ్లో బీరకాయలు ఉన్నాయి. గాజులు అమ్ముతా అన్నారు, వేసుకుంటాను గాజులు, గాజుల అంగడి. ఏందిగా అదేం పని అంటారు? బంగారు పని. బంగారు, బంగారు షాప్, కొలిం, బంగారు పని. బిందెలు సరి చేస్తున్నాడు. బిందెలు సొట్టపోతే వీటిని రెడీ చేస్తాను. గుర్రం, ఎద్దల బండి, ఎద్దల బండ, గుర్రం బండి. ఎద్దల బండి కాదు. పంపించేసి అక్కడ బాయ్ చెప్తాను, ఏడుస్తాను. కూతుర్ని పంపిస్తాను సారు పెట్టి, ఆడబిడ్డని పెంచినైనా ఆడబిడ్డని ఆడ పంపిస్తుంది, ఇక్కడ ఏడుస్తా ఉన్నాను. ఆవులు, ఏనుములు, గోడ. ఏం చేస్తున్నారు ఈడ? నాడాలు కొడుతున్నారు ఆవుకి. ఆవుకి కాదు, ఎద్దుకి. ఎద్దుకి నాడాలు కొడుతున్నారు. ఏం చేస్తున్నారు? తున్నతాండారా? నీళ్ళు ఎత్తుకొని పోతాండారు. బిందులో నీళ్లు చాందుతున్నారు, బావిలో నుంచి నీళ్ళు ఎత్తుకుపోతున్నారు. బావిలో నుంచి నీళ్ళు ఎత్తుకెళ్తున్నారు. ఇక్కడ ఈయనేం షేవింగ్ చేసుకుని అద్దంలో చూసుకుంటాను.
బాయ్. కుండ తయారు చేస్తాను. కుండలు తయారు చేస్తాను. మడక దుంటా అంటారు ఇక్కడ. ఎద్దులు రియల్ ఎద్దుల్లాగా ఉన్నాయి చూడు ఫోన్లో చూస్తే. ఇక్కడ బావిలో నీళ్ళు జంతా ఉంది. నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంది. పక్క ఎద్దులు తోలుకొని పోతా ఉన్నాడు. ఇక్కడ ఎద్దులే పక్క నుంచి చేసిందే కదా. ఇక్కడ దూడ పాలు తాగుతుంది. ఈమె సంతోషం పడుతా ఉంది. అవ్వ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆడుతా ఉండరు. దాగుడు ముచ్చి వీళ్ళు వచ్చి బండితో ఆడుతూ ఉండరు. అమ్మాయి అబ్బాయి. రాగులు అది తిప్పుతా ఉండారు. గానుగా ఆడుతా ఉండారంట. పాప అక్కడ దాకా ఉంది. ఇక్కడ కల్లా ముచ్చి తల జిల్లేడు చెట్టు. దీన్ని మగ్గం కాదు, అది మగ్గం. ఇది మగ్గం ఇచ్చినేనా? అదే నూలు తయారు చేసేది. ఇది మగ్గం వేసేది కదరా. దూది పడతాం సాయికులు. దిండ్లు తయారు చేస్తాను. ఇక్కడ మధ్యస్థం జరుగుతా ఉంది. ముగ్గురు కూర్చొని సమావేశం. మధ్యస్థం అంటే జనం ఉండాలి. సమావేశం. వీడియోలు ఎంత అయిపోతుందని ఇంకో నెక్స్ట్ వీడియో ఇక్కడిదే పెడతానండి. ఇంకోటి అయితే ఇంకా వాయిస్ ఓవరే ఇస్తాను. ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా బాగుంటుంది. చెప్పాను కదా, నాసిక్ అయితే పోలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళినప్పుడు నాసిక్ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. అక్కడైతే ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయంట. ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళతో గొడవ అయినాక ఇంకా కుదరదని గమ్మునే వచ్చేసాము. ఇంక చూడండి, ఇంకా ఇక్కడంతా కూడా ప్రతి ఒక్క చోట ఫొటోస్ తీసుకోవచ్చు. అక్కడ రాసున్నారు కదా ఫోటో స్పాట్ అనేసి. ఇంక ఇక్కడ నాగేశ్వరంది అంతా ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. షిరిడీకి వెళ్ళాలి అన్న వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని కూడా చెప్పున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ కలుస్తాను. బాయ్.